బోర్ కొడుతుంటుంది. రొటీన్ అయిపోయింది మా లైఫ్ అని నేను చాలా మంది నా స్నేహితుల దగ్గర వింటుంటా. మంచి ఉద్యోగం, కారు, ఇల్లు, ఫ్యామిలీ అంతా బాగా గడుస్తుంది. కానీ సొంతంగా ఏదైనా చేయాలి అని ఒక ఇచ్ ఉంటుంది. బాగా ఉంటుంది. కొంచెం కాదు. దానివల్ల చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా నా దగ్గర ఇంత సేవింగ్స్ ఉన్నాయి. దీంతో ఒక రిస్క్ తీసుకుందాం అని చెప్పి చాలా మంది బిజినెస్‌లోకి దిగి పోగొట్టుకోవటం జరుగుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్లి జీవితాంతం ఓడిపోయాము అనే బాధతో బతుకుతారు. మన జాతకాల్లో మనకి ఉద్యోగమా, బిజినెస్సా అనేది ఏమన్నా క్లారిటీ ఉంటుంది. త్రిపుర సుందరి నామస్మరణ ఆయనతో కూడా చేపట్టుకు తిరగడం ఎంతమందో ప్రత్యక్షంగా చూశారు. ఆయన చితిమంటల్లోంచి వెళ్ళిపోయింది అమ్మవారు. అది కూడా కెమెరాలకి చిక్కి దొంగలు ఫోన్లు చేసి ఇది ఒక వీధిలో ఒక విఐపీలు ఎవరైనా ఉంటే ఇవాళ మీ వీధిలోకి వస్తున్నామని. మేము చాలా 35 ఏళ్ల క్రితం నాటి మాట ఇది. వస్తే ఆ పక్క వాళ్ళు మా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తూ ఉంటారని తెలుసు. రండి ఇప్పుడు రావద్దని చెప్తారా? వాళ్ళు పాపం అమ్మ ఇలాగా కొంచెం తలుపులు వేసుకో, చుట్టూ లైట్లు వేసేసాయని నాకు చెప్పారు. పేపర్లు కూడా ఇంకా వేరే దాంట్లో నా బిడ్డలు రాణించగలిగే తెలివితేటలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళని చాలా యాక్టివిటీస్ కి పంపుతున్నారు. దేంట్లో వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తే దాంట్లో పంపిద్దామని. సో జాతకాన్ని చూసి వాళ్ళకి హిడెన్ టాలెంట్స్ అంటే ఇది గనక వాళ్ళు గనక ఇటు సైడ్ గనక పంపిస్తే వీళ్ళు బాగా రాణిస్తారు అని చెప్పడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? ఉంటుంది, రాణిస్తారు. ఇందులో కొన్ని ట్విస్టులు జరుగుతూ కానీ దశలు మారేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అవాంతరాలు జరుగుతాయి, కొన్ని మంచి జరుగుతుంది. ఈ లైన్లో అలా ముందుకు వెళ్ళిపోతే చదువు రాకుండా కూడా సంగీతం మాత్రమే చదువుకున్న వాళ్ళు కూడా ఉండి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీన్ని ఏదైనా కూడా చక్రం స్టడీ చేసుకుని దాన్ని బట్టే మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ ముందు అవనీయండి అని జ్యోతిష్కులు చెప్పాక వాళ్ళని ఒత్తిడి తేకూడదు. అది చెప్పలేదు ఏంటండి 10th అవనీయండి అంటారు. అంటే ఏదో ఉంది అక్కడ. ముందు 10th అవనీయండి, 10th అయిపోయిన తర్వాత ఎటువైపు వెళ్ళాలో ఆలోచిద్దాము అని చెప్తాము. ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్నది అప్పుడు నిర్ణయించుకోవచ్చు. కానీ ఇంటర్ తర్వాత మారచ్చు కదా. ఒక్క ఉదాహరణ చెప్తానమ్మా. మాకు చాలా కావలసిన స్నేహితులు ఉన్నారు. అప్పటికి నేను ఇంకా ఈ జ్యోతిష్ శాస్త్రంలో స్టార్టింగ్లో ఉన్నాను. మా గురువు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పించుకున్నారు. ఈ అమ్మాయికేమో లా చదవాలని ఉంది, ఆ తండ్రికేమో దేంటది సాఫ్ట్వేర్ చేయాలని. అప్పుడే సాఫ్ట్వేర్ వస్తుంది 95 నుంచి ఇంకా సాఫ్ట్వేర్ చాలా ప్రబలంగా ముందుకు ఉంది, కొద్దిగా వెళ్తోంది. అయితే మొత్తానికి బీటెక్లో చదివించాడు. ఆయన కూడా చెప్పారు మీ అమ్మాయి లాలోనే రాణిస్తుంది అని. కానీ ఈ తండ్రి కోరిక కొలిది బీటెక్లో జాయిన్ చేశారు. ఇది ఒక్కటే మీకు ఉదాహరణ నేను చెప్పేది. గతి మారుతుంది, చక్రంలో ఉండే జాతకరీత్యా వచ్చే స్థితిగతి మారుతుంది అని చెప్పడానికి. అయ్యేటప్పటికి ఈయన ఏం చేశారు, బీటెక్ అయిపోయింది, సాఫ్ట్వేర్లో పెట్టారు, హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేశారు, అమెరికా వెళ్ళింది, లా చదువుకుంది, ఇప్పుడు లాలోనే సెటిల్ అయ్యింది. అంటే ఏమిటి, నీ తలరాత రాసిందా ఆయన నిర్ణయించాలి. చతుర్థ స్థానంలో ఎవరు ఉన్నారు, ఏం చేస్తారా, ట్విస్ట్ ఎలా ఇస్తాడు, ఆయన ఇస్తాడు, మనం ఇవ్వం కదా, భగవంతుడు ఇస్తాడు. అలాగా ఇంకొక కేసు ఏంటంటే ఎవరో అక్కర్లేదండి, నేనే ప్రజెంట్ చేసుకుంటున్నా. మా అబ్బాయే ఉన్నాడు. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి అప్పటికే ఇంట్లో అందరూ ఈ సాఫ్ట్వేర్ పిచ్చి బాగా పట్టేసుకుంది కదా. అప్పటికి నా చదువు అయిపోయింది, మంచి లీడింగ్ ప్రాక్టీస్లో ఉన్నాను. నేను అన్నాను ఏమంటే వాడికి ఫైనాన్స్ రంగంలో రాణిస్తాడు, భద్రకాల్లో జాయిన్ చేసి బీకామ్ సైడు అటు సైడు ICWA లేదా CA సైడో రెవెన్యూ సైడ్ పెట్టండి, లేదా న్యాచురల్ సైన్స్లో రాణిస్తాడు, వాడికి ప్రొఫెసర్ అవ్వాలని, రెండూ ఉన్నాయి అని చెప్పాను. ఎందుకంటే అటు శుక్రజాతకులు న్యాచురల్ సైన్స్, బుధుడు కూడా టీచింగ్ సైడ్, ఈ రెండు బాగున్నాయి. అయ్యేటప్పటికి ఫైనాన్స్, శుక్రజాతకుడు ఫైనాన్స్, అటు శనితో కుజుడు కలిసి ఉన్నాడు. అక్కడ అర్థమైపోతుంది. లేదని చెప్పి మొత్తానికి ఇంటర్మీడియట్లో MPC తీయించారు. తీయించిన తర్వాత ఇంకా భద్రకా వద్దు, ఏమొద్దు, మంచి కాలేజీలో జాయిన్ చేసాం, సీట్ ఇచ్చారు. బయోటెక్నాలజీలో టాపర్ మా అబ్బాయి, టాపర్, కాలేజ్ ఫస్ట్ బయోటెక్నాలజీలో, సైన్స్ అది కూడా. వాడికి ప్రొఫెసర్గా వెళ్ళాలని ఉంది. ఇప్పుడు ఏంటి ఏమైంది అదే చెప్తాను మరి. క్లైమాక్స్ మరి అదే జాతకాలు అంటే ఇలాగే ఉంటాయి, పరిశీలన. సరే ప్రొఫెసర్గా వెళ్దాంలే
అని. అమెరికా వెళ్తావా మరి అని అడిగితే అక్కడ బాగుంది అంటే, నేను ఫార్మా రంగం మీరు కష్టపడ్డారు, నేను ఆ పని చేయలేను, నేను వెళ్ళను అన్నాడు. ప్రొఫెసర్గా సెటిల్ అవుతాను అన్నాడు. ప్రొఫెసర్గా సెటిల్ అవ్వలేదు. ఏం జరిగింది? లాస్ట్కి వచ్చేసరికి ఇండియాలో ఉన్న కాలేజీలన్నీ మూసేస్తున్నారు. ఇక్కడ సరిగ్గా బయోటెక్ లేదు, అమెరికాలోనే ఉందని. వెంటనే వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బ్యాంకింగ్ దానికి వెళ్ళాడు. ఇప్పుడు ఫైనాన్స్ రంగంలో మా అబ్బాయి టాప్ లెవెల్లో ఉన్నాడు, స్టేట్ ఇన్ఛార్జి ఆడిటర్. జాతకం అది తప్పించలేను ఎవ్వరు, అది నేనైనా కూడా తప్పించలేనండి. నాకు తెలుసు కదా అని నేనైనా తప్పించలేకపోయాను కదా. అటు న్యాచురల్ సైన్స్ చదివాడు, ఇన్ని డిగ్రీలా అని అడుగుతారట ఇంటర్వ్యూకి వెళ్తే వాడు. అమ్మ ఒక్కటే చెప్తున్నా, రాత రాసేది భగవంతుడు, నిర్ణయించేది భగవంతుడు. ఆయన్ని పట్టుకోండి. ఆయన్ని కూడా పట్టుకోవడం అంటే ఈ ఉగ్రదేవతలను చేసేసి హోమాలు చేసేసి ఏదేదో క్లమ్జీ అయిపోయి చేయకండి. నిర్మలంగా ఉండండి, తెల్లారగట్లు లేవండి, చక్కగా ఆత్మతోటి అనుసంధానం చేసుకుని భక్తిని నిర్మలంగా ధ్యానం చేసుకోండి. ఏ పరిస్థితి వచ్చినా కంగారు పడకుండా, కదలకుండా, మెదలకుండా వాట్ నెక్స్ట్ మనం ఏం చేయాలి అన్నది నిదానంగా ఆలోచించుకోండి. అంతేగాని అనవసర క్లమ్జీలు చేసుకుని పిల్లల మీద రుద్దేసి, పెద్దాళ్ళ మీద రుద్దేసి, మొగుళ్ళని కూడా ఈ మధ్య చాలామంది ఆయన పెద్ద ఆయన అయిపోతున్నారండి. ఓ మాట అమెరికా వెళ్ళొస్తే 4 డబ్బాలు సంపాదించి, అడిగేలాగా రోగం వస్తే ఎవడు చూస్తాడు, ముందే ముసలి అయిపోతేను ఎందుకు ఇవన్నీను. ఎలా జరిగేది అలా జరగనియండి. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కొన్ని ఛాన్సులు మన ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. అవి మంచివైతే స్వాగతించండి, దానివల్ల నష్టం ఉందంటే వదిలేయండి. ఈ వివేకంతో, విచక్షణతో, విజ్ఞతతో గనక ఆలోచన శక్తి తెచ్చుకోవాలి అంటే భగవంతుడిని పట్టుకోండి, మళ్ళీ అక్కడికే వెళ్ళండి. ఒక్క క్వశ్చన్ చాలా మందికి ఎంతో ఉపయోగకరమైంది. చాలా మందికి ఉద్యోగం చేస్తూ కూడా సంతృప్తి ఉండదు. వచ్చేది జీతము వాళ్ళకి సరిపోతుంటుంది కానీ లైఫ్ బోర్ కొడుతుంటుంది. రొటీన్ అయిపోయింది మా లైఫ్ అని నేను చాలా మంది నా స్నేహితుల దగ్గర వింటుంటా. మంచి ఉద్యోగం, కారు, ఇల్లు, ఫ్యామిలీ అంత బాగా గడుస్తుంది. కానీ సొంతంగా ఏదైనా చేయాలి అని ఒక ఇచ్చ ఉంటుంది, బాగా ఉంటుంది, కొంచెం కాదు. దానివల్ల చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నా దగ్గర ఇంత సేవింగ్స్ ఉన్నాయి, దీంతో ఒక రిస్క్ తీసుకుందామని చెప్పి చాలా మంది బిజినెస్ లోకి దిగి పోగొట్టుకోవటం జరుగుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి జీవితాంతం ఓడిపోయాము అనే బాధతో బతుకుతారు. మన జాతకాల్లో మనకి ఉద్యోగమా బిజినెస్ అనేది ఏమన్నా క్లారిటీ ఉంటుందా? ఫుల్గా ఉంటుంది, డౌట్ లేదు. చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది. నా దగ్గరికి చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ నువ్వు వేసే క్వశ్చన్ ఇలాగే కాదండి, సరిపోదండి, ఫ్యూచర్ అలా ఉందండి, చేసేయాలండి అంటారు. నాయన నువ్వు సర్వీస్ చేస్తేనే నువ్వు నిలబడతావు, నువ్వు అత్యాశకి వెళ్ళకు. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఉద్యోగంలో కూడా ఇప్పుడు అసలు పెట్టకు అని చెప్తాం. నేను చెప్తాను కదా అంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళకి నేను చెప్తాను, ఒకవేళ ఏదైనా చేయాల్సి వస్తే పెట్టుబడి లేకుండా ఎలా చేస్తే ఎలా నిలబడతావు, ఒక టైం వస్తుంది. ఆ టైంని జాగ్రత్తగా కనుక పట్టుకోగలిగితే మీకు డెఫినెట్గా అది అటు సక్సెస్ ఉంటుంది. కానీ చాలామంది జాతకాల్లో బిజినెస్ సక్సెస్ అనేది చాలా తక్కువ కనబడుతూ ఉంటుంది. ఇంకోటమ్మా, పిల్లలకి పుట్టినప్పుడు నా పిల్లలు ఏ రంగంలో అయితే రాణిస్తారు, చాలా మంది ఇప్పుడు ఏంటంటే విరాట్ కోహ్లీని కానీ, తర్వాత పివి సింధుని కానీ, చెస్ ప్లేయర్స్ని కానీ, విశ్వనాథ్ ఆనంద్ వీళ్ళందరినీ చూసి ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్ పేరెంట్స్ చదువు కాకుండా ఇంకా వేరే దాంట్లో నా బిడ్డలు రాణించగలిగే తెలివితేటలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళని చాలా యాక్టివిటీస్కి పంపుతున్నారు. దేంట్లో వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తే దాంట్లో పంపిద్దామని. సో జాతకాన్ని చూసి ఈ జాతకం వాళ్ళకి హిడెన్ టాలెంట్స్ అంటే ఇది గనక వాళ్ళు గనక ఇటు సైడ్ గనక పంపిస్తే వీళ్ళు బాగా రాణిస్తారు అని చెప్పడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది, రాణిస్తారు. ఇందులో కొన్ని ట్విస్టులు జరుగుతూ ఉంటాయి. ఎట్లా? సరిగ్గా కరెక్ట్ ఒక స్టేజ్కి వచ్చి అది ఇంకా వీళ్ళు దాన్ని మనం ప్రెజెంటేషన్ చేసుకోవాలి అనే ఆ వయసు ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి ఏదైనా దశ మారిందనుకో జాతక చక్రంలో వీళ్ళదంతా పోతుంది. ఇదేంటి ఇంత బాగా వచ్చి మీ వాడిని ఎందుకు పంపించలేదు అంటే ఏమిటో అలా అయిపోయింది, ఏదో ఆటంకం వచ్చింది, లేకపోతే ఏదో సీట్ వచ్చింది అక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా దాని మూలాన్ని అలా డైవర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలా డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు తను ఇందులోకి వెళ్ళినా కూడా దూరంగా వెళ్ళినప్పుడు ఇది తన జీవనోపాధికి ఇది పనికి రాదు అనేటట్టుగా మనం చెప్పించుకోవడం సాధ్యమవుతుందా? అంత అలా ఏముండదు. అది ఈ సమయంలో ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, సరిగ్గా సంగీతం
డిగ్రీ అయిపోయే టైంకి ఆగిపోయింది. అయ్యో. 8 సంవత్సరాలు అత్యంత కృషి చిన్నపిల్లప్పటి నుంచి ఆగిపోయింది. ఇప్పుడు పాట పాడమన్నా కూడా పాడదు. దాన్ని మనం ఏం చేయలేము. అదంతే. అని ఇప్పుడు చదువులో రాణించి చాలా హయ్యర్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఆ పాటలు అనేవే మర్చిపోయింది. అసలు అంత బాగా సంగీతం పాడే అమ్మాయి ఆ సంగీతమే మర్చిపోయింది. అని రాగాలు చెప్తుంది, ఇది చెప్తుంది, కానీ దాని మీద దృష్టి వెళ్ళటంలే. ఎందుకంటారు? అది గ్రహస్థితి అక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ చక్రంలో ఆ సమయం అలా వస్తుంది అంతే. కాబట్టి మనకి ఏది ఆ టైంలో ఏది ఆనందాన్ని ఇస్తుందో బిడ్డకు గాని మనకు గాని అది అది చూసుకుంటూ ఉండాలి. మనం ఎప్పటికప్పుడు పరిశీలన ఎవ్రీ ఇయర్ ఉగాదికి జాతకం చూపించుకోవడం అనేది ఎందుకు? ఈ స్థితిగతులు ఎలా ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంది. నామస్మరణ ఇందాక అన్నారు, నామస్మరణ ఒకటి చాలు ఈ కలియుగంలో అన్నారు. మంత్ర తంత్ర మీరు చెప్పిన ఆ విద్యలు అందరికీ రావు, పలకవు, ఆ నిష్టలు కుదరవు. కాబట్టి నామస్మరణ ఎలా చేసుకుంటే మనకి తగిన ఫలితాలు వస్తాయో కొంచెం వివరిస్తారా? నవవిధ భక్తి మార్గాలలో అత్యంత ప్రత్యేకమైనది నామస్మరణ. మనకి 9 భక్తి మార్గాలు చెప్పారు భగవంతుడు. అంచేత ఈ నామస్మరణతోటి ఏదైనా చెయ్యొచ్చు, ఎంతటి కృషినైనా కూడా సాధించగలము. మీరు రోజు పూజలే చేసేయక్కర్లేదండి, కానీ ప్రతి ఇంట్లో దీపం ఉండాలి, పుష్పాలతోటి అలంకారం ఉండాలి. నాకు ఏ స్తోత్రాలు రావు, నాకు సమయం లేదు, నామస్మరణ చేయి. నాకు రుద్రాభిషేకం చేసుకోవాలండి, కానీ నాకు రుద్రం చదవడం రాదు, నామస్మరణతో చేయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పూజ అయ్యేంత వరకు గంధంతో చేయి, చెరుకు రసంతో చేయి, పుష్పాలతోటి చేయి, అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టు, అది కూడా ఓం నమ శివాయ. నాకేం రావు. అది కూడా దృష్టి శివుడి మీదే ఉండాలి. నీ భావన, సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట చెప్తారు, భావనలో నువ్వు భగవంతుడికి అన్నీ అర్పిస్తున్నట్టుగా ఆనందంగా చూసుకో. భావనలో అంటే అప్పుడు నువ్వు దేవుడి సమీపంగా ఉంటావు కదా, భగవంతుడు సమీపంగా ఉంటావు కదా. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మేము కర్నూలులో ఉన్నప్పుడు చెప్పి వచ్చేవారు దొంగలు ఫోన్లు చేసి, ఒక వీధిలో ఒక విఐపీలు ఎవరైనా ఉంటే ఇవాళ మీ వీధిలోకి వస్తున్నామని. మేము చాలా 35 ఏళ్ల క్రితం నాటి మాట ఇది. వస్తే ఆ పక్క వాళ్ళు మా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తూ ఉంటారని తెలుసు. ఇప్పుడు రావద్దని చెప్పారా? వాళ్ళు పాపం అమ్మ ఇలాగా కొంచెం తలుపులు వేసుకో, చుట్టూ లైట్లు వేసేసాయని నాకు చెప్పారు. పేపర్లో కూడా వచ్చింది ఈ విషయం. ఎంతమంది అక్కడ ఆ స్వామి గుళ్ళో స్వామి, ఆయన వినబడదు, ఆ భార్యకి వినబడదు, కానీ వాళ్ళు చెప్పారు. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే రామభక్తుడు, మామూలు రామభక్తుడు కాదు ఆయన. రాముడే ఉన్నాడుగా అమ్మ, లైట్లు వేస్తాలే అని మాతో పాటే ఆయన కూడా చెప్పారు. నేను తెల్లవార్లు నేను కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి, దుర్గాదేవి అవి ఇవి చదువుకుంటూ మేలుకొని ఉన్నాను. ఆయన కూడా ఆపదామపహర్తారం దాతారం రామజపం చేసుకుంటూనే ఉన్నారు. గొప్ప మంత్రం చెప్తున్నాను, నామస్మరణ. శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. మా గురువుగారు ఎప్పుడు ఇలా పని మీద వెళ్తున్నా అంటే ఇది చేసుకో అమ్మా, శ్రీరామ్ జయరామ్ జయరామ్ అవుతుంది. నిజంగానే అయ్యింది. ఎంత టఫ్ పనులు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి నాకు. అందుచేత ఆయన ఇండ్లు తప్ప అక్కడ ఆ చుట్టుపక్కల, ఆయన ఏరియా కృష్ణానగర్ అన్నమాట, మాది వేరే చోట. మామూలుగా అసలు చెప్తున్నా ఉదాహరణకి, ఆ కృష్ణానగర్లో లైట్లు కూడా తీసేసి దొంగతనం చేశారు. ఆయన ఒక్కిల్లే వదిలేశారు. ఎందుకు వదిలేశారు? రామజపం చేశారు ఆయన, ఖచ్చితంగా చేశారు. మరి ఆ ఇల్లు ఎందుకు, ఇళ్ల మధ్యలోనే ఉంది కదా, ఆ ఇంటి జోలికి పోలేదు. రామజపం ఆయన చేసుకుంటూనే ఉన్నారు. కానీ అది పేపర్లో కూడా అప్పట్లో అన్ని పేపర్లలో బ్రహ్మాండంగా వచ్చింది, 90s టైంలో నేను చెప్పేది. అందుచేత భగవన్నామ సంకీర్తన వలన మీరు పూజలే చేయక్కర్లేదు. శుచి, శుభ్రత, శౌచము 3 దేహానికి ఇంటికి పాటించి, అలాగే మన మనస్సుకు కూడా శుచి శుభ్రత అన్నీ పాటించుకుని, చిరునవ్వుతోటి లక్ష్మీ కళతోటి చక్కగా మగ ఆడ పిల్లలు కూడా చక్కని దుస్తులు ధరించి ఇల్లు వాకిళ్ళు శుభ్రం పెట్టుకుని భగవన్నామ సంకీర్తన చేసుకుంటే చాలు. మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. నోములు వచ్చినప్పుడు నోముల పద్ధతులు పాటించండి, వ్రతాలు వచ్చినప్పుడు వ్రత పద్ధతి పాటించండి, శాస్త్రాలను గౌరవించండి, పెద్దవాళ్ళని నమస్కరించండి, ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి.
ఏం కావాలి ఇంతకన్నాను? అమ్మ, అవి శాస్త్రాల్ని వదిలేస్తారు. గౌరవించండి అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. చాలా మంది ఆడవాళ్ళు బయట చేరినప్పుడు గుళ్ళకి వెళ్ళకూడదు అంటారు. వెళ్ళకూడదు. అలా ఎందుకని అంటారు? వెళ్ళకూడదు. ఎందుకంటే అది శౌచం టైం అంతే అది. అది కొన్ని డెప్త్‌కి వెళ్ళి నేను మీకు ఇప్పుడు శ్రీమూర్తులు ఉంటారు కాబట్టి కొంతమందికి నచ్చుతాయి, నచ్చకపోతాయి. ఇది ఒక మనలో ఉండే చెడు రక్తం బయటికి వెళ్ళే టైం ఉమ్, ఒకటి. రెండోది ఈ సమయంలో సైన్స్ పరంగా హార్మోన్స్ అన్నీ కూడా ఇన్‌బ్యాలెన్స్‌లో ఉంటాయి. ఉమ్, వాళ్ళకి ఏమవుతుందో మైండ్ అది తెలీదు. అందుకని వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చి, ప్రశాంతమైన వాతావరణం ఇచ్చి, ఈ రూమ్‌లో మీరు ఈ 3 రోజులు ప్రశాంతంగా ఉండండి. మాట్లాడకూడదు. వాళ్ళతో మాట్లాడకూడదంటారు. ఎందుకని? వాళ్ళు మాట్లాడింది వినకూడదు. అది దానికి ఎలా పెట్టారు? సనాతన ధర్మ పరిరక్షణ శాస్త్రం అని చెప్పారు. కాదు. ఆరోగ్యరీత్యా ఋషులు మనకి ఋషి పరిజ్ఞానం అందించిన విజ్ఞానం ఇది. వైద్య విజ్ఞానం అని చెప్పాలి. ఇంకోటి మనం గమనిస్తే ఎక్కువ ఆడవాళ్ళము ఆ టైంలోనే మనము ఎక్కువ హస్బెండ్స్ తోనే కొట్లాట్లు ఎక్కువ చేయటం అవి ఖచ్చితంగా జరుగుతుంటాయి. సో దాన్ని బట్టి అర్థమవుతుంటుంది, మనకే తెలుస్తుంది, అరే ఎందుకు చిన్నదానికి అలా రియాక్ట్ అయిపోయాను అని తర్వాత అది అనిపిస్తుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్లు జరుగుతూ ఉంటాయి ఒంట్లోను. ఋతువుని అనుసరించి జరుగుతాయి. మరి ఈ ఋతువులో ఈ పదార్థాలు తినండి అని ఎందుకు చెప్తున్నాం మనం? ఈ నోము నోచుకోండి, పూజ చేసుకుని ఈ పదార్థాలు తినండి. ఇవన్నీ స్త్రీమూర్తులకి, శ్రీమూర్తి దేశానికే పట్టుకొమ్మలు మనం ఉండాలి, మనం మంచి చెప్పాలి, మంచి చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఋషి పరిజ్ఞానం ద్వారా, వైద్య విజ్ఞానం ద్వారా మనకు అన్నీ అందించారు. సీజనల్ ఫుడ్స్, ఇవి తినకూడదు, ఇవి తినచ్చి, ఉపవాసం చేసి ఈ పూజ చేసుకుని ఇవి తినండి. అవన్నీ కూడా మన హార్మోన్స్ అన్నింటినీ కూడా పొందుపరిచేవిగా చెప్పినవి అనమాట, మన మంచి కోసం చెప్పినవి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మనకి దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఎవరో ఇదివరకు ఒక అమ్మాయి కూడా నన్ను ఇలాగే క్వశ్చన్ వేసింది. గురువాయూరు దగ్గర ఒక గ్రామదేవత ఉన్నారు, భగవతీదేవి ఆలయం అని అంటారు. ఆవిడకి ఇది 3 రోజులు కనిపించినప్పుడు చక్కగా ఆడవాళ్లే, బ్రాహ్మల యొక్క భార్యలే వెళ్ళి అక్కడ మంచినీళ్ళు అవి పెట్టొస్తారు. తర్వాత 4వ రోజు ఈ బ్రాహ్మలు శ్రీమూర్తులే అంతా శుభ్రం చేసిన తర్వాతే వీళ్ళు వెళ్తారు. అలాగే కామాఖ్యాలయం కూడా మూసేస్తారు. ఇవన్నీ ఏమిటి అంటే ఉన్నాయి అనాదిగా మన భారతీయ సంస్కృతిలో. మన భారత క్షేత్రం ఇది, భారతదేశం కాదు ఇది, క్షేత్రం. ఎక్కడ చూసినా శక్తిపీఠాలు, ఎక్కడ చూసినా దేవతార్చనలు, ఎక్కడ చూసినా వేదం, ఎక్కడ చూసినా భగవంతుడు నడియాడిన చోటు. అంతవరకు ఎందుకండి? 19వ శతాబ్దం నాటి 96లో ఆయన తనుజాలించిన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, బాలా త్రిపుర సుందరి, నిజంగా సిద్ధపురుషులు ఆయన చెయ్యలేదా బాలా త్రిపుర సుందరి నామస్మరణ? ఆయనతో కూడా చేపట్టుకు తిరగడం ఎంతమందో ప్రత్యక్షంగా చూశారు. ఆయన చితిమంటల్లోంచి వెళ్ళిపోయింది అమ్మవారు, అది కూడా కెమెరాలకి చిక్కి ఆశ్చర్యపోయింది యావత్ భారతదేశం, విశ్వమే ఆశ్చర్యపోయింది. అమ్మ, సాధ్యమైనంత వరకు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుండి చక్కగా మీ చుట్టూ మంచి ఆరోగ్యవంతమైన ఆరా చక్కగా ప్రబలాలి, మంచి తరంగాలు రావాలి, మనకి ఏ చెడు శక్తులు కూడా మన దరి జారకుండా, మన గడప లోపలికి రాకుండా ఉండాలి అంటే అలా కూర్చుని అనవసర మాటలు మాట్లాడుకోకుండా కాస్త నామస్మరణ చేసుకుంటే 3 వేళలా కూడా ఇంకా భగవంతుడు మనకి ఎల్లవేళలా మంచిని చేస్తాడు.